ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మృతితో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఖమేనీపై జరిగిన దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ జాతీయ భద్రతా మండలి కార్యదర్శి డాక్టర్ అలీ లారిజానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా నిప్పులు చెరిగారు. ఇరాన్ జాతీయ భద్రతా మండలి కార్యదర్శి డాక్టర్ అలీ లారిజానీ ఎక్స్ వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమేనీ మృతికి కారణమైన వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. మీ క్షిపణులు మమ్మల్ని తాకి ఉండవచ్చు, కానీ మా ప్రతీకారం మీ సామ్రాజ్యాన్ని కూల్చివేస్తుంది. డొనాల్డ్ ట్రంప్, మీరు అగ్నితో ఆటలాడుతున్నారు. ఆ మంటలే మిమ్మల్ని దహించి వేస్తాయి అంటూ నిప్పులు చెరిగారు. తమ ప్రియతమ ఆధ్యాత్మిక నేత ఆయతుల్లా అలీ ఖమేనీ మృతితో పాటు ఈ దాడులో అనేక మంది అమాయక సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై అలీ లారిజానీ తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒక నాయకుడిపై జరిగిన దాడి కాదు, ఇరాన్ ప్రజల ఆత్మగౌరవంపై జరిగిన దాడి. మా పౌరుల రక్తం వృధా పోనివ్వం. ఈ మారణ హోమాన్ని సాధారణ విషయంగా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని ఆయన స్పష్టం చేశారు. బాధితుల ప్రతి రక్తపు చుక్కకు అమెరికా సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. వెనిజులాలో కుట్రలు పన్ని అంతర్గత కలహాలను సృష్టించి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని చూసినట్లే ఇరాన్లో కూడా అలాంటి ప్లాన్ వేసి యుద్ధాన్ని ముగించాలని అమెరికా భావించింది. కానీ ఇది ఇరాన్. ఇక్కడి ప్రజల ఐక్యత ముందు మీ కుట్రలు పనిచేయవు. మీ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది అని ఆయన ఎద్దేవా చేశారు. ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో అనేక మంది అమెరికా సైనికులను తాము బంధించి జైళ్లలో ఉంచామని లారిజానీ సంచలన ప్రకటన చేశారు. అమెరికా కేవలం 6 సైనికులే చనిపోయారని చెబుతూ ప్రపంచాన్ని తప్పుదోవ పట్టిస్తోందని, వాస్తవానికి మృతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని ఆయన ఆరోపించారు. భవిష్యత్తులో ఈ మరణాలను కల్పిత ప్రమాదాల పేరుతో అమెరికా బయటపెట్టే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అమెరికా అనుకున్నట్టుగా ఇరాన్ లొంగిపోద్దని, మరింత బలమైన శక్తిగా ఎదురుదాడికి దిగుతుందని లారిజానీ పేర్కొన్నారు. ఇరాన్ యొక్క ప్రతి అడుగు ఇప్పుడు అమెరికా ప్రయోజనాలను దెబ్బతీసే దిశగానే ఉంటుందని ఆయన సంకేతాలిచ్చారు. లారిజానీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.